కాంగ్రెస్ నాయకులు ఏమో పూర్తిగా స్కామ్ జరిగింది. దీని ద్వారా ఈ గ్రీన్కో కంపెనీ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే దానికి సంబంధించి కూడా తీసుకున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. మీరేం చెప్పదలుచుకున్నారు? క్లియర్గా మనం చూస్తాం ఇండియాలో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కావచ్చు, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా అదర్ పార్టీస్, నేషనలిస్ట్ పార్టీస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏమైనా పార్టీస్ కావచ్చు, ఏ పార్టీస్కైనా ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి, పార్టీ ఫండ్ అనేది ఎవరైనా పే చేయవచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కావచ్చు, అది కంపెనీ కావచ్చు, పర్సనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు పే చేయవచ్చు. అలా పే చేసిన సందర్భంలో అన్ని పార్టీలకు పే చేస్తారు. దట్ ఈస్ సెకండరీ. అది కూడా క్రైమ్ అనడం అయితే ఇంకా ప్రతి పార్టీ మీద కేసు అవుతుందండి. అట్లా అనుకుంటే అన్ని పార్టీల మీద కేసు, అన్ని పార్టీలకు పార్టీ ఫండ్ అందరు ఇస్తారు. అంటే పార్టీల మనుగడ ఎక్కడ ఉంటుందండి? పార్టీల మనుగడ అసాధ్యం, పార్టీలు నడవడం కూడా అసాధ్యం. పార్టీ కార్యాలయాలు కావచ్చు, పార్టీ సిబ్బంది కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, నడవడం అనేది జరగదు. కాబట్టి అలా ఎలక్టోరల్ బాండ్స్ని ఇవ్వడం అనే ఇష్యూలో మాత్రం దాంట్లో క్రైమ్ అనేది అసలు దట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. దట్ ఈస్ ఎవరి ఇండిపెండెంట్గా వాళ్ళు కంపెనీ పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు దాన్ని ఆ క్రైమ్కి కన్వర్ట్ చేయడం అనేది దట్ ఈస్ రాంగ్ అని నాకు అనిపిస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏదైతే ఆర్బీఐ అనుమతి లేకుండా ఫండ్స్ పంపించారని కూడా చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అదే చాలామంది మీరు అంటున్నారు భరత్, ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, అదేవిధంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు. అది ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ క్లియర్గా చెప్పింది, అది ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా దానికి ఆర్బీఐ పర్మిషన్ అవసరమా? నిజంగా ఎన్నికల కోడ్ ఉందా? ఉంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఎవరు తీసుకోవాలి? కేటీఆర్ గారు తీసుకోవాలా? హెచ్ఎండిఏ కమిషనర్ గారు తీసుకోవాలా? లేదంటే గవర్నమెంట్ ఇంకెవరు నిర్వాహకులు తీసుకోవాలా? ఎవరు తీసుకోవాలి? దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది, దానికి వచ్చిన కంపెనీస్ కూడా ఇన్వాల్వ్ అయింది. వాళ్ళకు సమ్మన్ చేస్తారా? వాళ్ళని విట్నెస్గా పెడతారా? వాళ్ళని అక్యూజ్గా చేస్తారా? చాలామందిని ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ప్రజెంట్ వచ్చిన గవర్నమెంట్ ట్రిపుల్ పార్టీ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ కూడా ఇల్లీగల్ క్యాన్సిల్ అయితే గవర్నమెంట్ కూడా పార్టీ చేసే రైట్ ఇప్పుడు కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ అధికారికి ఉంటుంది. ఎవరు తప్పు చేసినా తప్పే కదండి. నీకు ఆ అగ్రిమెంట్ని వైలేట్ చేసినప్పుడు ఎవరు వైలేట్ చేసారో వాళ్ళకి తప్పు అవుతుంది. నిజంగా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడం అనేది ఇల్లీగల్ అయినప్పుడు ఎవరు క్యాన్సిల్ చేసారో వాళ్ళది కూడా తప్పు అవుతుంది. వాళ్ళని కూడా పార్టీగా చేయాలి, వాళ్ళని కూడా ముద్దాయిగా చేయాలి, వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఏసీబీ కేసు వేసిన వెంటనే ఈడీ కూడా వచ్చి అది కూడా కేసు వేయడం జరిగింది. అసలు ప్రతిపక్షాలకు ప్రభుత్వాలు ఏం చెప్పదలుచుకునే విషయంలో? ఎందుకు భయపెట్టిద్దాం అనుకుంటున్నాయా, లేకపోతే లొంగ తీసుకున్నామనే ప్రయత్నంలో భాగంగా ఇవంతా చేస్తున్నారు అనుకో? అంటే ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే భరత్, ఇక్కడ క్లియర్గా అక్రమ మనీ కావచ్చు, మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇల్లీగల్గా జరిగినప్పుడు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడ జరగలేదు. ఇప్పుడు మీరే అన్నారు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదని. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అని ట్రిపుల్ పార్టీ అగ్రిమెంట్ ప్రకారం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. నేషనల్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. అవి ఫండ్స్ రూపంలో, డాలర్స్ రూపంలో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. నిజంగా అప్పుడు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేయాలంటే నిజంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ని ఎగ్జామిన్ చేయాలి, విట్నెస్గా చేయాలి, లేదంటే అక్యూజ్గా చేస్తారా? దట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. తర్వాత ఇంటర్నేషనల్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ బ్యాంక్ని చేయాలి. నిజంగా ఆ కన్సెంట్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, ఇంటర్నేషనల్ బ్యాంక్ కావచ్చు, వాళ్ళు ఆర్బీఐ పరిధిలోనే ఈ ట్రాన్సాక్షన్ చేసి ఉంటే ఆర్బీఐ పర్మిషన్ అవసరం లేదండి. ఇక్కడ సింపుల్గా అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. హైకోర్టు క్లియర్గా ఆర్డర్లు అదే చెప్తుంది, మీరు ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేయడానికి క్లియర్గా చెప్పింది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగా ఎవరు ఫ్రాడ్ చేసింది అనేది బేసింగ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ రివీల్ చేసిన తర్వాత అప్పుడు ఎవరిని మీరు అదుపులోకి తీసుకోవాలి, అప్పుడు సమ్మన్ చేస్తారా, విట్నెస్గా పెడతారా, అక్యూజ్గా చేస్తారా, అరెస్ట్ చేస్తారా అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సంవత్సర కాలం నుంచి మనం చూస్తున్నాం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, కవితను కావచ్చు, కింది స్థాయి నాయకులను కూడా సోషల్ మీడియా వారియర్స్ను కూడా విడిచిపెట్టకుండా అరెస్టులు చేసి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా మీరు వాళ్ళకు కేసు వాదించి బయటకు తీసుకురావడం జరిగింది. అసలు ప్రతిపక్షాలను బెదిరిద్దామనే టార్గెట్ చేస్తూ అధికార పక్షం ఈ విధంగా చేస్తుంది అనుకోవచ్చు. ఈ విషయంలో అంటే చాలా తప్పండి. అంటే ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేది క్లియర్గా చెప్తుంది. ఐటీ యాక్ట్ అనేది క్లియర్గా ప్రశ్నించే గొంతులు, నిజంగా ప్రశ్నలో వాస్తవం ఉన్నప్పుడు, ప్రశ్నలో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించినప్పుడు ఆయా జర్నలిస్టులు కావచ్చు, ఆయా సోషలిస్టులు కావచ్చు, ఆయా అడ్వకేట్లు కావచ్చు, ఆయా పొలిటీషియన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద మీరు కేసు నమోదు చేయొద్దు అనేది ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ క్లియర్గా చెప్తుంది. అప్పుడు యాక్ట్నే వీళ్ళు వైలేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తున్నప్పుడు, ఆ అరెస్ట్ అనేది ఇల్లీగల్ అయినప్పుడు, ప్రశ్నించడమే వాళ్ళ రైట్ అని కాన్స్టిట్యూషనే చెప్పినప్పుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చెప్పినప్పుడు మీరు ఎలా వాళ్ళని ఇల్లీగల్గా కంప్లైంట్ చేయడము, ఇల్లీగల్గా అరెస్ట్ చేయడము, ఇవన్నీ మేము కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. రీసెంట్గా మనము రంజిత్ రెడ్డి గారిదే చూసుకోవచ్చు, కొనతం దిలీప్ గారిదే చూసుకోవచ్చు, గౌతమ్ గౌడ్ది గారిదే చూసుకోవచ్చు, చాలామంది సోషల్ మీడియా వారిస్ జర్నలిస్టులు విజయ్ గారు చూసుకోవచ్చు, అదేవిధంగా సర్దా యాదవ్ చూసుకోవచ్చు, చాలామంది దిస్ ఈజ్ అ ఇల్లీగల్
ప్రశ్నించడం, రైతుల సమస్య కోసం ప్రశ్నించడానికి కొడంగల్ వెళ్ళినప్పుడు జర్నలిస్టుల మీద దాడి చేయడం, వాళ్ళ మీదనే కేసు పెట్టడం, వాళ్ళకి ఏందండి వేర్ ఇస్ ద గోయింగ్? అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఫాలో అవుతుందా గవర్నమెంట్ అనేది నాకు అర్థమవుతుంది. ప్రశ్నించడం, నిజంగా వాస్తవం తెలుసుకోవడానికి వెళ్ళినారు. లగచెల్ల రైతులకు బేడీలు వేయడం అసలు మనం చూసినామా దేశంలో? ఎడిపోతుంది మనం రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ను ప్రొటెక్ట్ చేస్తానని అక్కడ తిరుగుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధ పనులు చేస్తున్నాడు. మరో పక్క చూసుకుంటే ఏదైతే కాన్స్టిట్యూషన్ క్లబ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒకవైపు చెప్పుకుంటేనే మరో వైపు విరుద్ధ పనులు చేస్తున్నాడు అని చెప్తున్నారు. మీరు మంచి క్వశ్చన్ భారత్, ఇది మంచి ఇంటర్వ్యూ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ క్లబ్ని మీరు ఏర్పాటు చేయండి, కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసిన వాళ్ళని కూడా శిక్షించండి. అది పోలీస్ ఆఫీసరా, జర్నలిస్టులా, పొలిటీషియన్లా, ఎవరైనా కావచ్చు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని శిక్షించండి, తప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళని శిక్షించండి, తప్పుడుగా ప్రశ్నించిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయండి. దానికి ఒక కమిటీ వేయండి. ఏదో తూతు మంత్రంగా జ్యుడిషియల్ కమిషన్లు కాదు వేయాల్సింది, ఇలాంటి వాటి మీద కమిషన్లు వేయండి, ఇలాంటి కమిటీలు పెట్టండి. దానికి మాలాంటి జూనియర్ అడ్వకేట్లను పెట్టండి, సీనియర్ అడ్వకేట్లను కమిటీ చైర్మన్లుగా పెట్టండి, కాన్స్టిట్యూషన్ చైర్మన్లుగా, కమిటీ చైర్మన్లుగా పెట్టండి. యూత్ను భాగస్వామ్యం చేయండి. ఇప్పుడు డ్రగ్స్ అది ఇది అంటున్నారు, వాటి కోసం కూడా కమిటీలు వేయండి, కమిటీకి యూత్ను ఇన్వాల్వ్ చేయండి, వాటికో చైర్మన్ చేయండి, సోషల్ అవేర్నెస్ తీసుకురండి. ఏం చేసుడు లేదు, అసలు ఎటుపోతుంది రూలింగు. నిజంగా కాన్స్టిట్యూషన్ని కమిటీ చేస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి నేను థ్యాంక్స్ చెప్తా భరత్. మీ ఛానల్ వైఆర్టీ ద్వారా నేను చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ని కమిటీ పెట్టి, కాన్స్టిట్యూషన్కి ఒక చైర్మన్ పెట్టి కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తుంటే యాడ్సాప్ చెప్తారు రేవంత్ రెడ్డి గారికి. కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కడుందండి? 1 year నుంచి వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ తెలంగాణ ప్రౌడ్గా చెప్తున్నా. నేను దాదాపు 100 కేసులు చేస్తున్నామండి. ఎక్కడ కూడా ఏ పోలీస్ అధికారి కూడా మేము చేసే కేసులలో కాన్స్టిట్యూషన్ ఫాలో కావట్లేదు. కేటీఆర్ గారి ఇష్యూలో కూడా ఏసీబీ అధికారులకి అడ్వకేట్ నా ప్రెజెన్సీ అవసరమని కాన్స్టిట్యూషన్ రైట్ అడిగిండు ఆయన, అక్కడ కూడా కాన్స్టిట్యూషన్ వైలేషన్ అయింది. కాబట్టి ఈరోజు ఆయన హైకోర్టుకు తను కేటీఆర్ గారు మా తరపున హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. నాకు అడ్వకేట్ కావాలి, ఇన్వెస్టిగేషన్లు ఉన్నప్పుడు నేను అడ్వకేట్ని అపాయింట్ చేసుకుంటా, లీగల్ నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది, లీగల్ అవేర్నెస్ కోసం నాకు అడ్వకేట్ కావాలని తను ఇవ్వడం జరిగింది. ఫైనల్గా చెప్పండి, కేటీఆర్ సంబంధించి రానున్న రోజుల్లో కేసు గురించి ఎట్లా జరగబోతుంది, ఏం జరగబోతుంది అంటే? ఇక్కడ కేటీఆర్ గారు క్లియర్గా ఉన్నారండి, తప్పు చేయలేదు అని పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నాడు, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నాడు. ఒకటండి, ఎవరికైనా ఉంటుంది, తెలంగాణ కేటీఆర్ గారికే కాదు, ఎవరికైనా పీఎంకే, సీఎంకైనా, రేవంత్ రెడ్డి గారికైనా తప్పుడు కేసులో అరెస్ట్ కాబడ్డ వ్యక్తి ఎవరైనా నేను జైలుకి వెళ్ళానే కోరుకుంటాడండి. నువ్వు పంపించడానికి సిద్ధంగా ఉంటే నేను తప్పు చేయనప్పుడు లోపలికి కూడా నేను ఎందుకు సిద్ధంగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. అదే కేటీఆర్ అనుకుంటుండు, లీగల్గా తను ఫైట్ చేస్తున్నాడు. నిజంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మాత్రం దిస్ ఈజ్ ఎ ఇల్లీగల్, దిస్ ఈజ్ ఎ పొలిటికల్ వెండెక్ట్ అనే అర్థమవుతుంది మాకు.